శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మనకి ఈ చెప్పుకోబోయేటటువంటి 29 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ వారంలోనే 3వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం అవుతూ ఉన్న శుభ సందర్భాన మా ప్రేక్షకులందరికీ కూడా ఒక సూచన ఏమి చేస్తూ ఉన్నానంటే, గ్రహస్థితులలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు మారుతూనే ఉంటాయి గ్రహస్థితులు. అంటే అది ఒక్కొక్క డిగ్రీ మారుతాయి, ఒక్కొక్కసారి ఒక నిమిషమే మారుతుంది. అలాగే చంద్రుడు 2.5 రోజుకు మారుతున్నారు. ఇలా గ్రహగతులలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. ఎవరికైనా కానీ, ఏ రాశి వారికైనా కానీ, ఈ వారం మన గ్రహగతులు బాగలేదే అనేటటువంటి చింత వద్దు. సాక్షాత్తు అమ్మవారు నెలకొని ఉంటుంది ఇప్పుడు ఆలయాలలో, అలాగే మన గృహంలో చేసుకునేటటువంటి పూజా మందిరంలో, మనం ఎక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటున్నామో అక్కడ, ఇలా మన తలపులలో, ఆలోచనల్లో, కళ్ళలో అమ్మవారి యొక్క ఆకారమే స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఇక ఆలయాలలో అయితే తప్పనిసరిగా అమ్మవారి యొక్క రూపాన్ని, ఏ రోజు అవతారం యొక్క రూపాన్ని ఆ రోజు వేసి చక్కగా చాలా ఘనంగా పూజలు చేస్తారు. ఇంట్లో పూజ చేసుకోండి, లేదా ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి, లేదా దాన ధర్మాలు చెయ్యండి. ఏ రూపకంగా అయినా అమ్మవారిని దర్శించినా, స్తోత్రపారాయణాలు చేసినా, దర్శించినా, స్మరించినా, పూజించినా, ఏ రూపకంగా మీరు అమ్మని దర్శించినా ఈ గ్రహగతులు ఏవి మిమ్మల్ని బాధించవు. గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. 29 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ వరకు గల కాలానికి వృషభ రాశిలో గురువు గారు, మిథున రాశిలో బుధుడు, సింహరాశిలో చంద్రుడు, అలాగే రవి, బుధ, కేతువులు కన్యా రాశిలో, శుక్రాచార్యుల వారు తులారాశిలో, వక్రించిన శని గారి యొక్క స్థితి కుంభరాశిలో, అలాగే రాహువు యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా, ఇక గ్రహ గతుల్లో వచ్చిన మార్పులు ఏమున్నాయి వారాంతానికి అని చూస్తే, ఒక్క చంద్రుని యొక్క స్థితి మారుతూ ఉంది. చంద్రుని యొక్క స్థితి తులారాశికి వచ్చి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా అవి సంచారం ఎక్కడ చేస్తూ ఉన్నాయో అక్కడనే ఉన్నాయి. అంటే ఇంకా వాటి కాల పరిమితి అవ్వలేదు కాబట్టి అక్కడనే ఉన్నాయి. చంద్రుడు ఒక్కరే మారి ఉన్నారు. అయితే ఇక్కడ చంద్ర శుక్రుల కలయిక జరుగుతూ ఉంది వారాంతంలో. చాలా అద్భుతమైనటువంటి లలిత కళలు వృద్ధి చెందుతాయి, కళాకారులకి చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క దృష్టి రవి, బుధ, కేతువుల మీద పడుతోంది. విపరీతమైనటువంటి దైవభక్తి పెరుగుతుంది, చక్కటి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరుగుతుంది, కొంచెం కోపం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వక్రించిన శని గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా, శుక్రుడి యొక్క స్థితి తులారాశిలో ఉంటూ ఉండగా, బుధుడు ఉచ్చలో ఉన్నారు. ఇది ఈ 3 గ్రహాల యొక్క స్థితి స్వస్థానంలో ఉంటున్నాయి. ఇది చాలా హర్షించదగ్గ ఫలితాలు అన్నమాట. అంటే ప్రతి మనిషికి కూడా ఏదో విధంగా అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఇక్కడ రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఉండగా, బుధుడు ఉచ్చలో ఉంటూ ఉన్న కారణంగా భద్ర మహాపురుష యోగం కూడా ఇక్కడ వర్తిస్తుంది. ఇవన్నీ కూడా చాలా మంచి వ్యాపార దక్షతని, కీర్తి ప్రతిష్టల్ని తెలియచేస్తూ ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క పంచమ దృష్టి కూడా కన్యారాశి మీద ఉండడము, రవి, బుధ, కేతువుల మీద ఉండడము, చక్కటి జ్ఞాన సముపార్జన, అలాగే జ్ఞానం ఎక్కువగా వృద్ధి చెందడము, లాంగ్వేజెస్ బాగుండడము, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ఆ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి చాలా చాలా బాగుండడము, ఆధ్యాత్మిక చింతన పెరగడము, గురువులకి సంబంధించి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉండడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి 29 సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యేటటువంటి వారం రోజుల కాలానికి రాశి ఫలితాలు, 3 గ్రహాల యొక్క ఫలితాలు చాలా చాలా బాగున్నాయి. తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారు బాగున్నారు, దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారు బాగున్నారు, ఏకాదశంలో ఉండేటటువంటి శుక్రుడు బాగున్నారు, అలాగే
దశమ స్థానంలో బుధ ఆదిత్య యోగము ఇక్కడ యోగిస్తూ ఉన్నది. అలాగే భద్ర మహాపురుష యోగము కూడా యోగిస్తూ ఉన్నది. అయితే భద్ర మహాపురుష యోగము అంత ఫలితాన్ని ఇవ్వదు గోచారంలో. అది జన్మజాతకంలో ఉన్నవారికి చాలా అద్భుతమైన ఫలితం అవడానికి 3 గ్రహాలే అయినప్పటికీ ఇక్కడ శనిగారు చాలా బలంగా ఉన్న కారణం చేత అన్నదమ్ముల సహాయ సహకారాలు లభించడము, మనోధైర్యం పెరగడము, దగ్గర ప్రయాణాలన్నీ లాభించడము, మీ సంకల్పానికి దైవం ఆశీస్సులు ఇచ్చిందా అన్నట్టుగా దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారు మీకు ఉద్యోగ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నారు. అలాగే బుధాదిత్య యోగం కూడా. ఇక ఉద్యోగ పరంగా ఉన్నతమైనటువంటి స్థితి వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అలాగే తండ్రి గారి వైపు నుంచి వచ్చేటటువంటి పిత్రార్జితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. పూర్వజన్మ పుణ్యం పనిచేస్తూ ఉంది. ఉద్యోగ జీవితంలో అందరూ సహకరిస్తారు, మీకు ఉన్నతి లభిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రమోషన్కి అర్హులవుతారు. అలాగే వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, ధన లాభాలు ఉంటాయి. అనేక రకాలుగా లబ్ధి పొందుతూ ఉన్నారు. రుణాలు తీరేటటువంటి పరిస్థితి కనబడుతోంది. ఊహించని విధంగా లాభాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో చాలా చాలా అద్భుతంగా ఉండబోతోంది. స్థిర చరాస్తుల యొక్క వృద్ధి విషయంలో మటుకు ప్రయత్నాలు చెయ్యండి, కానీ తుది నిర్ణయాలు చేసుకోవద్దు. ఇంకా కొద్ది కాలం వేచి ఉండండి. సంతానం బాగున్నారు, సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. సంతానం కావాలి అని కోరుకునే వారికి సంతానం కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పటికే గర్భిణీగా ఉన్నటువంటి స్త్రీల విషయంలో చాలా అనుకూలతలు ఉన్నాయి. శుక్రుని యొక్క దృష్టి పంచమ స్థానం మీద పడుతూ ఉన్నది. చక్కగా పంచమం బాగుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. అయితే రాశిని చూస్తున్నటువంటి కుజుని యొక్క స్థితి కొద్దిగా భార్యాభర్తల అన్యోన్యత విషయంలో ఇబ్బందికరంగా ఉంటుంది. అన్యోన్యత దెబ్బతినే విధంగా ఉంది. ఓర్పు కలిగి ఉండండి. అలాగే వాహనాల విషయంలో ఓర్పు కలిగి ఉండండి. దూరాభార ప్రయాణాలు చేసే విషయంలో ఓర్పు కలిగి ఉండండి. విదేశీయానాలు చేయాలి అనుకునే వారు కూడా ఇంకా కొద్ది కాలం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి లాభస్థానంలోకి వచ్చి శుక్రాచార్యుల వారితో కలిసి చాలా అద్భుతంగా యోగిస్తూ ఉన్నారు. కళలలో ప్రావీణ్యం చెందుతారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆరోగ్యవంతులు అవుతారు. సంతానం విషయంలో కాస్త సంతృప్తి అనిపిస్తుంది మీకు. చాలా చక్కగా శుక్రచంద్రుల యొక్క దృష్టి సంతానం స్థానం మీద పడుతూ ఉన్న కారణం చేత సంతృప్తిగా ఉంటారు సంతానం విషయంలో. దుర్గాదేవి యొక్క అనుగ్రహం సంపాదించడం కొరకు దుర్గా స్తోత్రాలు పారాయణ చెయ్యండి, మరింత మనశ్శాంతి పొందండి. గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, మరింత అభివృద్ధి పొందండి. నమస్కారం.